మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో రాజాం పట్టణంలో నవదుర్గా అమ్మవారు ప్రపంచంలోనే రెండవ స్థానం. శ్రీ 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 నవదుర్గాంబాయ నమః. జ్వలనార్క ప్రతీకాసం జటామకుటమండలం బ్రహ్మశ్రియా విరాజంతం దీప్యమానముఖాంబుజం పద్మాసన సమాసేనం ధ్యాయేత్తం ధేనుముద్రయా ధ్యాయేత్తం తాపసం మన్యం సర్వాభీష్టకరం పరం దంష్ట్రాకరాళవదనం జ్వాలామాలా శిరోరుహం కపాలకృత్తికా హస్తం ఉగ్రం మన్యం నమామ్యహం. నవదుర్గాంబాయ నమః. నవదుర్గా అమ్మవారి యొక్క దేవాలయం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో భక్తుల యొక్క కొంగు బంగారంగా కోయని పిలిస్తే ఓయని పిలికే చల్లని తల్లి నిత్య సౌభాగ్యాలను ప్రసాదించి అష్టైశ్వర్యాలను ప్రసాదించి దీర్ఘాయురారోగ్యాలను ప్రసాదించి సంపూర్ణమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటటువంటి చల్లని తల్లి నవదుర్గా అమ్మవారు. శ్రీ విద్యా సంప్రదాయంలో నవదుర్గా అమ్మవారి యొక్క విశిష్టత చాలా చాలా చెప్పబడి ఉన్నది. నవదుర్గా దేవాలయానికి ప్రధాన కారకులు కీర్తిశేషులు సద్గురు తమ్మయ్య గురువు గారు. వారి యొక్క తనయులు గౌరవనీయులు శ్రీ వానపల్లి నరసింగరావు గారి యొక్క ఆధ్వర్యంలో, కూరాడ వెంకట్రావు గారి యొక్క నేతృత్వంలో దాసరి అప్పారావు గారు, దాసరి సురేష్ గారు, అలాగే దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. సహాయ సహకారాలతో, ముఖ్యంగా భక్త మహాశైలి యొక్క భక్తి ప్రపత్తులతో, భక్తుల యొక్క సహాయ సహకారాలతో నవదుర్గా అమ్మవారి యొక్క దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. అసలు ఈ దేవాలయం సుమారు 37 సంవత్సరాల క్రితం ప్రతిష్టా కార్యక్రమం జరిగి అమ్మవారిని ఇక్కడ తెచ్చిపెట్టుకున్నారు సద్గురు కృష్ణయాజి గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే వ్యాసానంద భారతీ స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో. ఆ రోజు మొట్టమొదట దేవాలయం ప్రతిష్టాపన జరిగిన తర్వాత మొట్టమొదట ప్రథమ అర్చకుడు, ప్రధాన అర్చకుడు కీర్తిశేషులు పూజ్యులు గురుదేవులు గౌరవనీయులైనటువంటి వేమకోటి భానుమూర్తి శర్మ గారు. ఆ వేమకోటి భానుమూర్తి శర్మ గారి యొక్క అర్చనా విధానాలతో, అర్చనాధికములతో ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం మొట్టమొదట ప్రారంభించబడింది. అసలు దేవాలయానికి మొట్టమొదట అర్చకులు, ప్రధాన అర్చకులు, ప్రథమ అర్చకులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ 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 వేమకోటి భానుమూర్తి శర్మ గారు. వారు సుమారు 25 సంవత్సరాలు దేవాలయానికి అర్చకులుగా, ప్రధాన అర్చకులుగా వ్యవహరించి అమ్మవారిలో ఐక్యమైపోయారు. ఆ తర్వాత వారి తనయులు గౌరవనీయులు శ్రీ వేమకోటి రవికిరణ్ శర్మ గారు మరికొంతకాలం, సుమారు ఒక పుష్కర కాలం, ఒక 12 సంవత్సరాలు అమ్మవారిని ప్రధాన అర్చకులుగా సేవించుకుని వారు కూడా అమ్మవారిలో శివైక్యం చెందారు. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆదేశానుసారము, ఇది నేను యథార్థంగా చెబుతూ ఉన్నాను, అమ్మవారి యొక్క అనుగ్రహమే ఇది. పూజ్య గురువులు కృష్ణయాజి గారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, అలాగే మా ధర్మకర్త గారు వానపల్లి నరసింగరావు గారి యొక్క దయతో, కూరాడ వెంకట్రావు గారి దయతో, అలాగే దాసరి అప్పారావు గారు సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాలతో నాకు ఎంచి కోరి తెచ్చి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా నిర్ణయించారు. ఆ రోజు నుంచి సుమారు 3-3.5 సంవత్సరాలు అవుతోంది. ఈ రోజు వరకు అమ్మవారిని సేవించుకునేటటువంటి మహాభాగ్యాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహంతో వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరము సుమారు నేటికి 4-4.5 సంవత్సరాలైంది అమ్మవారి యొక్క సేవకు నేను వస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన అర్చకుడిగా నాకు నియమించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి దేవాలయంగా ఎదిగి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని, లాభాలు వచ్చేటటువంటి దేవాలయంగా మారి మంచి అభివృద్ధి చెంది భక్తుల యొక్క కొంగు బంగారంగా వెలసినటువంటి ఆ తల్లి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా వచ్చి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి దేవాలయానికి ఎంతోమంది ఈవోలు, కార్యనిర్వహణాధికారులుగా చాలామంది వచ్చి అమ్మవారి దగ్గర సేవించుకుని వాళ్ళ ఉద్యోగాన్ని పూర్తి చేసుకుని, కొంతమంది అయితే రిటైర్మెంట్ కూడా అయ్యి అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు కూడా క్షేమంగా సంతోషంగా ఉన్నారు. కార్యనిర్వహణాధికారిగా గౌరవనీయులు శ్రీ పి శ్యామలరావు గారు ఇక్కడ అమ్మవారికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మాకందరికీ అధికారిగా ఉన్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ముఖ్యంగా భక్తులు ఇచ్చేటటువంటి కానుకలు, భక్తులు ఇచ్చేటటువంటి ముడుపులు, భక్తులు ఇచ్చేటటువంటి అన్నదానంతో సహా అన్నప్రసాదాలు ఈరోజు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. నేను ఎవరిని పొగడడానికి కానీ
లేకపోతే నేను చేస్తుండేటటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చెందాలని కానీ నేను చెప్పేటటువంటి విషయం కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవాలయంగా స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కూడా కొన్ని వందలేంటి సుమారు వేల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు ఉన్నాయి. అటువంటి దేవాలయాల్లో కూడా ఈ రోజుకి ప్రసాదం ఈ రోజు కూడా కొన్ని దేవాలయాల్లో జరగటం లేదు. నవదుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజు కూడా కొన్ని వందల మందికి సుమారు ప్రతి శుక్రవారం అన్న మహాసమారాధన అన్నప్రసాదం అమ్మవారికి నివేదన చేసి సుమారు ఒక 350 నుండి సుమారు ఒక 500 మంది భక్తులకు ఈరోజు కూడా అన్నప్రసాదాన్ని వితరణ భోజనాలు పెడుతూ ఉన్నారు. అంటే సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము, భక్తుల యొక్క ఇచ్చేటటువంటి కానుకలు, అమ్మవారి యొక్క కానుకలు, భక్తులు ఇచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి ద్రవ్యంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్నప్రసాదంగా స్వీకరిస్తూ భక్తుల యొక్క ప్రపత్తులతో భక్తి ప్రపత్తలతో వాళ్ళు ఇచ్చేటటువంటి కానుకలనే ఈరోజు సద్వినియోగం చేస్తూ భక్తులు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని ఇక్కడ సద్వినియోగం చేస్తూ ఉన్నారు దేవాలయానికి సంబంధించినటువంటి పెద్దలు. దేవాలయంలో అన్న సమారాధన ఈ రోజుల్లో లౌకికంగా మనం చెప్పుకోవాలంటే మన ఇంటికి ఒక 3-4 బంధువులు వస్తే ఆ పూటకు భోజనం పెట్టడానికే సతమతం అవుతూ ఉంటాం. సరుకులన్నీ తెచ్చుకోవడానికి డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండి సరుకులు ఉంటే చేయడానికి ఇంట్లో ఆడవాళ్ళు సహకరించాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి, వాళ్ళు సక్రమంగా ఉండాలి. అటువంటి 3-4 భోజనం పెట్టాలి అనేటటువంటి సందిగ్ధంగా ఉండేటటువంటి ఈ రోజుల్లో నవదుర్గా అమ్మవారి యొక్క ప్రసాదంగా నవదుర్గా దేవాలయంలో సుమారు 350 నుండి 500 మంది వరకు సుమారు 600 మంది ఒక్కొక్క వారం అయిపోతూ ఉంటారు. ప్రతి వారము అన్న సమారాధన జరుగుతోంది అంటే అది కేవలము అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్యశక్తి, భక్తుల యొక్క భక్తి ప్రపత్తులు, ఇందుకు సందేహము లేదు. ప్రతిరోజు నిత్యార్చన జరుగుతూ ఉంటుంది అమ్మవారికి. నిత్యార్చనతో పాటు అమ్మవారికి క్షీర నివేదన, క్షీరాన్న నివేదన, మధ్యాహ్నం రాజభోగం, సాయంత్రం అమ్మవారికి కాస్త వడపప్పు నివేదన చేసి భక్తులకు వితరణ చేస్తారు. ప్రతిరోజు 2 పూట్ల అమ్మవారికి ధూప సేవ చేస్తారు. ధూప సేవ చాలా విశేషం. ధూప సేవ చేసి ఆ ధూపాన్ని పీల్చినంత మాత్రం చేత ఎటువంటి నవగ్రహ, శనిగ్రహ, క్షుద్రగ్రహ, బాలారిష్టగ్రహ దోషములు తొలగి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని శ్రీ విద్యా సంప్రదాయంలో మనకి చెప్పి ఉన్నారు వ్యాస భగవానులు. అటువంటి ధూపసేవ ప్రతిరోజు 2 పూట్ల అమ్మవారికి ధూపసేవ జరుగుతూ ఉంటుంది. నిత్య సమారాధన జరుగుతూ ఉంటుంది. నిత్య రాజభోగం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి రాజభోగాన్ని అనుభవించేటటువంటి ఆ రాజశ్యామల రూపం, రాజరాజేశ్వరి రూపం, వారాహి రూపం, ఆ అష్టలక్ష్మి రూపం, మహాలక్ష్మి రూపం, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, అష్టలక్ష్మి, వైభవలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మిగా వెలసిందేటటువంటి ఈ శ్రావణలక్ష్మిగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారు కొలవబడతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క భక్తులకి ఉంటుంది. ఇందుకు ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారికి ప్రతి ఒక్క భక్తులు శ్రావణ మాసంలో కొలుచుకుంటారు. ఇదే శ్రావణ మాసంలో మండల వీక్షణ చేకూరుతారు. మరికొద్ది రోజులైన తర్వాత అర్ధమండల దీక్షా కార్యక్రమాన్ని చేపడతారు. మరికొద్ది రోజులు పోయిన తర్వాత నవరాత్రి దీక్ష కొంతమంది చేపడతారు. నవరాత్రి దీక్ష, అర్ధమండల దీక్ష, మండల దీక్ష సంపూర్ణంగా పూర్తి చేసుకుని విజయదశమి రోజున అమ్మవారికి సంపూర్ణమైనటువంటి నమస్కారం చేసుకుని సంపూర్ణమైనటువంటి దర్శనం చేసుకుని సద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొంది దసరా వెళ్ళినటువంటి మరుసటి రోజు మాల విసర్జన, మాల తీసి ఇరుముడి అమ్మవారికి సమర్పణ చేసుకుని దీక్షా విరమణ చేసుకుని సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రతి ఒక్క భక్తులు పొందుతారు. మొట్టమొదట అమ్మవారు దేవాలయం జమ్మూ కాశ్మీర్ హిమాలయ పర్వతాల్లో మొట్టమొదట అమ్మవారు వెలవడం, అక్కడ తపస్సు చేసుకునేటటువంటి వ్యాసానంద భారతీ స్వాముల వారికి ఆవిడ స్వప్నంలో కనిపించి పలానా రాజాం పట్టణంలో సద్గురు తమ్మయ్య గురువు గారు ఉన్నారు, వారు దేవాలయానికి కట్టడానికి నిర్ణయంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వారికి ప్రోద్బలం చేసి అక్కడ నిర్మాణం చేయించుని అమ్మవారు ఆ వ్యాసానంద భారతీ స్వాముల వారికి చెప్పడం, ఆ వ్యాసానంద స్వామి వారు వచ్చి తమ్మయ్య గురువు గారికి చెప్పడం, తమ్మయ్య గురువు గారు ఈ పెద్దలందరి చేత రాజాం పట్టణంలో ఉండేటటువంటి భక్త మహాశైలి చేత రాజాం పట్టణమే కాకుండా ఇతరత్ర పరిసర ప్రాంతంలో ఉండేటటువంటి భక్త మహాశైలి యొక్క సహాయ సహకారాలతో దేవాలయ నిర్మాణం జరగటం, అమ్మవారిని ప్రతిష్ఠింప చేయటం, అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరు పొందుతూ ఉన్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనమే కాకుండా ప్రపంచం యావత్తు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి రక్షణ ప్రతి ఒక్కరు పొందవలసిందిగా కోరుచు అమ్మవారికి ఒక్కసారి జై జయధ్వానాలు చేసి స్వస్తి చెప్పుకుందాం. జై నవదుర్గా మాతాకి, భవానీ మాతాకి, విజయదుర్గా మాతాకి స్వస్తి.